అండి అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది. అయితే ఈ సర్వే జరుగుతున్న టైంలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయండి. అవి ఎలాంటి డౌట్స్ అంటే, ఇప్పుడు మాకు జీతం ఎంత ఇస్తారు? అలాగే మా అడ్రస్ ఒక సచివాలయంలో ఉంది. మేము వేరే దగ్గర నివసిస్తున్నాం. మేము ఇప్పుడు సర్వే ఎక్కడ చేయించుకోవాలి? మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయాలా వద్దా? లేకపోతే ఈ సర్వేని మేము సొంతంగా చేసుకోవచ్చా? లేకపోతే ఈ సర్వే ఎక్కడ చేసుకోవాలి? మేము చదువుకోలేదు, మాకు ఉద్యోగం ఇస్తారా? ఇంకా ఈ సర్వే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారండి. ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ సర్వేకి ఎలా ఆన్సర్ చేస్తే జాబ్ వస్తుంది, అసలు ఎక్కడ అప్లై చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు, మొత్తం జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది కదండి. మరి ఈ సర్వేకి ఏజ్ లిమిట్ ఎంత అనేది చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్న ఎవరైనా సరే ఈ సర్వేకి అప్లై చేసుకోవచ్చు అండి. పిహెచ్డి, పీజీ, డిగ్రీ, ఇంటర్, 10th అసలు చదువుకోలేని వాళ్ళు కూడా ఈ సర్వేకి అప్లై చేసుకోవచ్చు అండి. మరి జీతం ఎంత ఇస్తారు అనేది చూసుకున్నట్టయితే, ఎంఎన్సి కంపెనీల్లో మీ వర్క్ అసలు మీరు ఎందులో మీ స్కిల్ బాగుంది, మీ వర్క్ ఎంతవరకు ఉంది అని చూసి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మోస్ట్లీ ఇప్పుడు స్టార్టింగ్ శాలరీ అయితే ఒక 20,000 నుండే ఉంది. సో 20,000 నుండే మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అందులోనూ మీ స్కిల్ బాగుంటే మీకు ఇంకా ఎక్కువ శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరి ఈ సర్వేకి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, మీ దగ్గరలో ఉన్న సచివాలయాల్లో ఈ సర్వేకి అయితే అప్లై చేసుకోవాలండి. మరి మేము ఓన్గా ఈ సర్వేకి అప్లై చేసుకోవచ్చా లేదా అని చూసుకున్నట్టయితే, మీరు ఓన్గా ఈ సర్వేకి అప్లై చేసుకోలేరండి. ఓన్లీ సచివాలయంలోనే ఈ సర్వేకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మా అడ్రస్ ఒక సచివాలయంలో ఉంది, మేము వేరే దగ్గర నివసిస్తున్నాం. ఇప్పుడు మేము ఎక్కడ ఈ సర్వేకి అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే, మీరు ఎక్కడైతే మీ అడ్రస్ ఏ సచివాలయంలో అయితే ఉందో ఆ సచివాలయంలోనే మీరైతే ఈ సర్వేకి అప్లై చేసుకోవాలండి. అలాగే మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం, మరి ఈ జాబ్కి మేము అప్లై చేసుకోవాలా లేదా అని అడుగుతున్నారండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే మంచి వర్క్లో ఉండి మీకు శాలరీ బాగా వస్తుంది నెలకి అనుకుంటే ఈ జాబ్కి మీరు అప్లై చేయాల్సిన అవసరమే లేదండి. చాలా మందికి ఏంటంటే, ఆ రోజు వర్క్ చేస్తేనే ఆ రోజు డబ్బులు వస్తాయి, నెలకి ఇంత ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. అలాగే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా చదువుకొని ఇంట్లో ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీ జాబ్ చాలా మంచిది, మీకు నెలకి మంచి శాలరీ వస్తుంది అనుకుంటే ఈ జాబ్ మీకు అవసరం లేదండి. అలా కాకుండా మా జీతంలో అసలు నిలకడే లేదు, నెలకి ఇంత జీతం వస్తుంది అని కూడా మేము చెప్పలేము, అలాగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ జాబ్కి అప్లై చేసుకోండి, మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే, మేము చదువుకోలేదు, మరి మాకు జాబ్ ఇస్తారా అని కూడా అడుగుతున్నారండి. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా సరే మీకైతే ఈ జాబ్ ఖచ్చితంగా ఇస్తారండి. మీకున్న క్వాలిఫికేషన్స్ బట్టి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సర్వేలో అయితే పార్టిసిపేట్ చేయండి, అప్లై చేసుకోండి, ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది. ఈ సర్వేలో అడిగే క్వశ్చన్స్కి మేము ఎలా ఆన్సర్ చేస్తే మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఎలా ఆన్సర్ చేయాలి అనేది చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఈ క్వశ్చన్స్ ఒక్కొక్కటి చదువుతాను, దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా ఇప్పుడు బాగా వివరిస్తానండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, మీ విద్యార్హత ఏమిటి అని అడుగుతున్నారండి. మీరు ఎంతవరకు చదువుకుంటే ఆ విద్యార్హత ఇక్కడైతే మీరు ఫిల్ చేయాలండి. ఇది ఎవరు ఫిల్ చేస్తారంటే, మీ సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి సర్వే అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు మిమ్మల్ని అడిగిన ఈ ప్రశ్నలకి ఒక్కొక్కటి ఈ విధంగా సమాధానం చెప్పండి, మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. మరి ఫస్ట్ క్వశ్చన్, మీ విద్యార్హత ఏమిటి అనేది మీరు ఇంటర్, డిగ్రీ, బిఎస్సి, పీజీ, పిహెచ్డి ఏం చదువుకున్నా ఇక్కడ ఫిల్ చేయండి. అలాగే చదువుకోలేని వాళ్ళు కూడా మీరు చదువుకోలేదని ఫిల్ చేయండి, పర్వాలేదు. ఆ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా? ఇక్కడే చాలా మంది అయితే డౌట్ పడుతున్నారండి. ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నామని చెప్తే మాకు ఈ జాబ్ ఇస్తారా ఇవ్వరా అని చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు. ఇప్పుడే నేను చెప్పడం అయితే జరిగిందండి, మీ జాబ్ గవర్నమెంట్ జాబ్, నిలకడ ఉన్న జాబ్ అయితే ఎస్ అని పెట్టండి, చేస్తున్నామని. మీ జాబ్ నిలకడ లేదు, అసలు శాలరీ కూడా కరెక్ట్గా రాదు, ఆ జాబ్ అసలు ఉపయోగమే లేదు అనుకున్న వాళ్ళైతే నో పెట్టండి. నిలకడగా మీకు శాలరీ పడట్లేదు అనుకుంటే నో పెట్టండి.
ప్రస్తుతం పని చేస్తున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో మీరు పని చేస్తున్నారు? అంటే మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదండి, మీరు ప్రస్తుతం వర్క్ చేస్తున్నట్టయితే ఏ రంగంలో మీరు వర్క్ చేస్తున్నారని అయితే అడుగుతుందండి. ఐటీ ఫీల్డా లేకపోతే ఇంకేదైనా ఫీల్డా ఇక్కడ మీరు చెప్పొచ్చు. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో దానిలో ఆ సచివాలయం సిబ్బంది సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీరు జాబ్ చేయకపోతే నో అని పెట్టేయచ్చు. అలాగే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నట్టయితే క్వశ్చన్ వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా, ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా, లేదా హైబ్రిడ్ మోడల్లో కొంతకాలం ఆఫీస్లో పనిచేస్తున్నారా అని. అంటే మీరు ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా, ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా, లేకపోతే కొంతకాలం ఇంటి వద్ద నుండి కొంతకాలం ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా అనేసి అడుగుతున్నారండి. ఎస్ నోలో మీరు అసలు జాబ్ చేయకపోతే నో అని పెట్టండి. చేస్తున్న వాళ్ళైతే అక్కడ ఆప్షన్స్ వస్తాయండి, ఇంటి వద్ద, ఆఫీస్ వద్ద, లేకపోతే హైబ్రిడ్ మోడల్ అని. వాళ్ళు సచివాలయం సిబ్బంది అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇంకా తర్వాత ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్టయితే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉందా? ఇక్కడ మీరు ఉంది అని పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా చిన్న రూమ్ అనేది ఉంటుంది వర్క్ చేసుకోవడానికి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఎస్ అని పెట్టుకోండి. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నట్టయితే మీ ఇంట్లో బ్రాండెడ్ కనెక్టివిటీకి అవకాశం ఉందా? ఇక్కడ కూడా మీరు ఎస్ అని పెట్టుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏంటంటే ప్రతి ఇంట్లో వైఫై అనేది ఉంటుంది, పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కదండి. ఒకవేళ మీరు పెట్టుకోకపోయినా సరే మీకు జాబ్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు పెట్టుకోవాలనుకున్నా సరే అప్పుడు మీకు అవకాశం ఉందనే పెట్టాలి, ఎస్ అని పెట్టాలండి. నో అని పెడితే అసలు మీకు వైఫై కనెక్షన్కి అవకాశమే లేదని అర్థము. సో ఏంటంటే ఇక్కడ మీరు ఎస్ అని పెట్టండి, అవకాశం ఉందని అయితే చెప్పండి. అలాగే బ్రాండెడ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్లో ఇంటర్నెట్ సదుపాయం ఉంది, ఇంటర్నెట్ సదుపాయం ఎంత స్పీడ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ ఉందా? అంటే సపరేట్గా రూమ్ ఉందా? అంటే మీ ఇంట్లో సపరేట్ రూమ్ ఉంటే రూమ్ ఉందని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి, నో ప్రాబ్లం. ఉంటే ఆ రూమ్ కొలత ఎంత, అంటే ఆ రూమ్ సైజ్ ఎంతో ఇక్కడ చెప్పండి. తర్వాత ఎంతమంది వరకు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆ రూమ్లో పనిచేయడానికి అవకాశం ఉంది, ఎంతమంది వరకు పనిచేయడానికి అవకాశం ఉంది అని అడుగుతున్నారు. 2, 3, 4, 5, 2 లేదా 3 అని చెప్పండి. తర్వాత క్వశ్చన్ ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్లో పనిచేయడానికి ఇష్టం ఉందా? అసలు మీకు ఏ ఫీల్డ్లో పనిచేయడానికి ఇష్టం ఉందా అని అడుగుతున్నారో అక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి అన్ని ఫీల్డ్కి సంబంధించి. మోస్ట్లీ ఐటీ ఫీల్డ్లో ఎంచుకోండి, ఎందుకంటే ఐటీ ఫీల్డ్లోనే ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉంటుంది. సో మోస్ట్లీ ఎంఎన్సీ కంపెనీలో ఐటీ ఫీల్డ్ ఎంచుకోండి. తర్వాత పనిచేయడం కోసం ట్రైనింగ్ తీసుకోవడం ఇష్టమా? అంటే మీకు ట్రైనింగ్ తీసుకోవడం ఇష్టమా లేదా అని అడుగుతున్నారు. ఇష్టమే, ఎస్ అని చెప్పండి. ఇదేనండి క్వశ్చన్స్. తర్వాత వీటన్నిటికీ సబ్మిట్ కొట్టేసి మీ ఓటీపీ, బయోమెట్రిక్, ఫేస్ ఈ 3 విధానాల్లో ఏదో ఒక విధానం ద్వారా మీకైతే సబ్మిట్ కొడతారండి. అంటే మీకు సర్వే అయినట్టు ఈ 3 విధానాల్లో ఏదో ఒక విధానం ద్వారా, ఫేస్ ద్వారా అయినా, లేకపోతే ఓటీపీ, లేకపోతే బయోమెట్రిక్, ఈ 3 ద్వారా అయితే మీకు సబ్మిట్ అయితే కొట్టడం అయితే జరుగుతుందండి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. జీతం 20,000 నుండి స్టార్ట్ అవుతుందండి. మీకు స్కిల్ ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఇంకా ఎక్కువ శాలరీ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు స్కిల్ లేదు అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి అప్లై చేసుకోండి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఏపీ స్కీమ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అలాగే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ మీకు కానీ నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది. వెంటనే షేర్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.